అందరూ కూడా గుణాలు చేసుకుంటున్నాం. చదువుకున్న భాగాలు చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. ఎన్నోసార్లు మనం బలహీనంగా ఉంటున్నాం, ఎన్నోసార్లు మనం తప్పిపోయిన వాళ్ళగా ఉంటున్నాం. కాబట్టి ఏం చేయాలంటే మనం ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలి. ఎక్కడ లోబడట్లేదో చూసుకోవాలి, ఎక్కడ వ్యతిరేకంగా ఉండలేదో చూసుకోవాలి. మనమే పరీక్ష చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మనం ఏం చేసుకోవాలి చెప్పండి? పరీక్ష చేసుకోవాలి. ఆ బల్లలో చేయి వేయాలి, ఆ శరీరంలో ఆ రక్తంలో చేయి వేయాలి. మనం పరీక్ష చేసుకోకుండా, లేకపోతే మనం సరి చేసుకోకుండా, మన హృదయాన్ని సరి చేసుకోకుండా ఏదో నేను కూడా ఆచరణ కోసం వస్తున్నానే, లేకపోతే ఆచరణ కొరకు చేయవస్తున్నాను అనుకుంటే ఎన్నో విషయాలు మనం రోగులుగా ఉంటాం, బలహీనంగా ఉంటాం, చచ్చిపోయిన వాళ్ళుగా ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి. మనం సరి చేసుకొని పశ్చాత్తాపడకుండా ఉంటే మనకి దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు తీసుకొని వస్తాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో రోగాలు. ఇక్కడ ఒక మాట ఉంది, ఇందువల్లనే మీరు అనేకులు బలహీనలు రోగులైన వాళ్ళు చాలా మంది. మీకు రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మీరు బలహీనంగా అనుకుంటున్నారంటే, ఎందుకు దేవుని విషయంలో చచ్చిపోయిన వారుగా ఉంటున్నారంటే కారణం ఏంటంటే సరి చేసుకోకుండా బలలో చేయాలి. సరి చేసుకోవాలి. మనం చదువుకున్న భాగాలు చూస్తే జకర్యా 1:6 చదవండి. జకర్యా 1:6 చివరి భాగం చదువుకుందారా? అయినను నా సేవకులైన నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను నీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలసిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకుంది. యెహోవా మనకు చేయదలసిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకుంది. యెహోవా మనకు అంతా చేశారు. 5 రకాలుగా చూసుకున్నాం. యెహోవా మనకి ఏమయ్యాడు? రెండవదిగా యెహోవా మనకి తోడుగా ఉన్నాడు. మూడవదిగా యెహోవా మనకి సహాయకుడిగా ఉన్నాడు, ఎబినేజరుగా. నాలుగవదిగా యెహోవా మనకి ఎడమకలుగా చేశాడు. ఐదవదిగా యెహోవా మనకి సమీపంగా ఉన్నాడు. ఇదిగో ఇదే రక్షణలో మానవస్థను రక్షణ లేకుండా మానవస్థ పొందుకోకుండా బాప్తిసం తీసుకోకుండా ఉంటే ఇదిగో ఇదే అనుకోవడం సమయం బయటకు చెప్తుంది. రక్షణ పొందాలని ఆయన ప్రత్యక్షత అయినప్పుడు, ఆయన విలాపంలో వచ్చి ప్రత్యక్షత అయినప్పుడు మనం కూడా ఆయన ఎదుర్కోవాలి. అక్కడ ఎప్పుడు ఉంటుంది చెప్పండి? చెప్పొస్తాడు ఆయన. ఇదిగో పలానా వస్తున్నా రాడు. ఆయన దొంగ వలే. ఎట్లా వస్తున్నాడు? ఆయన దొంగ వలే వస్తున్నాడంట. ఆయన ఎప్పుడు వస్తున్నాడో ఎవరికి తెలియదు. ఆయన వచ్చినప్పుడు రక్షణ లేకుండా, బాలనస్ లేకుండా, బాప్తిసం లేకుండా ఉంటే నరకమే గతి, అగ్నిగుండమే గతి. ఇప్పుడు ఆత్మ ఎంతో శ్రద్ధ ఉన్నాం, ఎంతో మంచిగా ఆరాధన చేస్తున్నాం, ఎంతో మంచిగా మందిరానికి వస్తున్నాం, దశభాగాలు ఇస్తున్నాం, లేకపోతే ఎన్నో పనులు చేస్తున్నాం. ఆయన వచ్చినప్పుడు తప్పిపోయి ఉంటే పరలోకానికి పోతాం మనం. చెప్పండి, పరలోకానికి పోతాం. ఒక ఆమె రైల్వే స్టేషన్ పోయిందంట. రైల్వే స్టేషన్ పోయిందంట. రైలు 8ంటికి వచ్చే రైలు ఎంతసేపు అయినా కూడా రావట్లేదంట. 9:10 రైలు రావట్లా. పాప ఆమెకి పొద్దున్నే 8ంటికి స్టేషన్ పోయింది. కొద్దిగా ఆకలి అయిందంట. రైలు రాయలుగా కొద్దిగా హోటల్లో టిఫిన్ చేద్దామని ఏం చేసింది? టిఫిన్ చేయడానికి పోయింది. అంతలోనే రైలు వచ్చింది. అందరూ ఊరుకొని పరిగెత్తుకుంటూ ఎక్కారు. కానీ ఆ మాత్రం పరిగెత్తలాడిపోయాడు, ఉరకలాడిపోయాడు. రైలు ఎందుగా అంతలా రైలు. ఈరోజు చాలా మంది కూడా ఎట్లా ఉంటున్నారంటే ఎదురు చూస్తున్నారు, మొదలకి వస్తున్నారు, అంత బాగా చేస్తున్నారు, అంత బాగా ఉంటుంది. కానీ అసలైన సమయంలో దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడట్లా. దేవుని కొరకు జీవించట్లా. ఆయన రాకడ కొరకు ఎదురు చూడట్లా. ఆయన రాకడ కొరకు ఎట్లా ఉండాలంటే కనిపెట్టుకొని ఉండాలి. ఎట్లా ఉండాలంట? కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడు వస్తున్నా, ఎప్పుడు ఈ లోపల నుంచి దేవుడు తెచ్చిపోతున్నాడు.
ఈ బలలో చేయలేకపోతే పరలోకానికి వెళ్ళం. యోహాను సువార్తలో ఉంటుంది, ఎవరైతే నా శరీరం తిని నా రక్తం తాగుతారో వాళ్ళకు మాత్రమే నిశ్చయం అంచెదినాలు నేను వారిని లేపుతా, లేకపోతే నిశ్చయం ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఆయన మనకి చేసినంత చేశాడు. మరి మనం ఏం చేయాలంటే ఆయన అడుగు జాడల్లో నడవాలి. చెప్పండి, ఏం చేయాలి మనం? ఆయన అడుగు జాడల్లో నడవాలి. మనకు చేసినంత చేశాడు. ఆయన మనకు చేసినంత చేశాడు కాబట్టి మనం ఆయన వెంబడి నడవాలి. బైబిల్లో ఒక ఆయన నడిచాడు. ఎవరైనా చెప్పండి, ఎవరు చెప్తారు? హాను చదవాలన్నమాట. ఆదికాండం క్లుప్తంగా ఊహించుకుందాం మనం ఒక 2 నిమిషాల్లో. ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 5:23 వచనం చదవండి. 23. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయాడు కనుక అతను లేకపోయాడు. హానోకు దేవునితో నడిచాడు. చచ్చిపోవాలా? చనిపోయాడా? దేవునితో కొలిపబడ్డాడు. బైబిల్లో అందరూ చనిపోయారు. బైబిల్లో పుట్టిన వాళ్ళందరూ ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు దాకా అందరూ వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ ఒకరు మాత్రం చనిపోవాలా? నడుచుకుంటూ దేవునితో పడిపోయాడు. ఆయనే హానోకుకి మరణం లేదు. హానోకు చనిపోవాలా? దేవుడు అతన్ని తీసుకుని పోయాడు. చచ్చిపోయేదాకా ఎన్ని సంవత్సరాలంట? 365 ఏళ్ళు. 365 ఏళ్ళు ఎవరితో నడిచాడు? దేవునితో. మనం 40 సంవత్సరాలప్పుడు రక్షణ పొందాం అనుకోండి. 70 సంవత్సరాలు అనుకోండి. 30 సంవత్సరాలు కూడా నడవలేకపోతుంది. సరే, 30 సంవత్సరాలు కూడా దేవునితో. ఆయనకు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం మనం ఆదివారం ఒక 3 గంటలు కూడా దేవునితో ఉండలేకపోతున్నాం. బాధపడే విషయం ఏంటంటే దేవునితో ఒక 3 గంటలు ఆదివారం దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. ఆ 3 గంటల్లో కూడా ఏదో ఒక పనులు, ఏదో ఒక రకరకాల కార్యక్రమాలు. ఈరోజు హానోకు లాగా నువ్వు నేను నడవాలి. హానోకు లాగా యెహోవా మనకి చేసినంత చేశాడు. మనం ఏం చేయాలంటే హానోకు లాగా దేవునితో నడిచే వాళ్ళగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో మన నడక ఏ విధంగా ఉండాలి? కొన్ని విషయాలు మనం క్లుప్తంగా చూసుకుందాం. మన నడక ఏ విధంగా ఉండాలి? క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా మన నడక ఎట్లా ఉండాలి చూద్దామండి. మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జన్మ పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎట్లా నడవాలంట? నూతన జన్మ పొందిన వారమై నడవాలి. క్రైస్తవ జీవితంలో మన నడక ఎట్లా ఉండాలంటే నూతన జీవం పొందిన వాళ్ళమై. యేసుక్రీస్తు ఏ విధముగా మరణించి తిరిగి లేచాడు, క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడదు, అలాగే మనం కూడా పాత జీవితం నుంచి లేపబడి ఆయనతో పాటు నడవాలంట. నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. యేసుక్రీస్తే కాదు పాతి పెట్టబడింది. చెప్పండి, మనం కూడా పాతి పెట్టబడ్డాం. చెప్పండి, పాతి పెట్టబడ్డారా? పాతి పెట్టబడ్డ వాళ్ళకే బలం. నేను లోకంతో పాటు బ్రతికా అంటే బలలో చేయగలను. పాతి పెట్టబడాలి. యేసుక్రీస్తు లాగా. యేసుక్రీస్తు అయితే సమాధిలో ఉంచబడ్డాడు, తిరిగి లేచాడు. ఈరోజు నువ్వు నేనైతే బాప్తిస్మము ద్వారా
లేచిన తర్వాత మరలా పాత సంగతులు వద్దు, పాత అలవాట్లు వద్దు, పాత ఆచారాలు వద్దు, పాత విషయాలు వద్దు. అన్ని కూడా ఎట్లా ఉండాలంటే నూతన జీవం. ఎస్కేలు 36:26 చదవండి. ఎస్కేలు 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండె, రాతి గుండె తీసివేసి మాంసపు గుండె. రాతి గుండె లేదు, ఒకప్పుడు రాతి గుండె, ఒకప్పుడు కడిలాత్మలే, ఒకప్పుడు నూతన హృదయం లేదు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో మారిపోవాలి, నూతన జీవం రావాలి, నూతన హృదయం రావాలి. ఇంకా పాత పెట్టబడిన స్వభావాలు ఉండకూడదు, ఇంకా పాత ఆలోచనలు, పాత ఉండకూడదు. రక్షణ పొంది మానవ కదా యేసు క్రీస్తుతో కూడా నడవాలి. ఎస్కేలు 11:19 చదవండి. ఎస్కేలు 11:19 చివరిలో ఉన్నది. వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ. చెప్పండి, ఏ ఆత్మ ఉండాలి? నూతన ఆత్మ. ఈరోజు మనం పనులు చేసినప్పుడు నూతన జీవం ఉందా, నూతన హృదయం ఉందా, నూతన ఆత్మ ఉందా, లేకపోతే ఇంకా పాత వార్తలు, పాత వైపులు, పాత ఆలోచనలు, పాత విషయాలు, పాత ఆచారాలు ఇవన్నీ కూడా తీసేయాలి. ఇవన్నీ కూడా ఈరోజు నూతన జీవం పొందిన వారమై యేసుక్రీస్తుతో కూడా నడవాలి. ఇట్లా నడవకపోతే గలలో చేస్తే నీకు శాపం వచ్చి, అట్లా నడవకుండా ఆయన శరీరంలో చేస్తే శాపం వచ్చింది. కాబట్టి సరి చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి. అయ్యా అంతేగాని నేను అట్లా నడుస్తున్నా కాబట్టి నేను బలలో చేయను కూడా అట్లా కూడా త్వరగా ఉండకూడదు. కొంతమంది అనుకుంటారు కదా, నేను ఈ వారం పాపం చేశా, ఈ వారం కొద్దిగా నాకు అన్ని వ్యతిరేకంలో లోకంలో ఉన్న లోక ఆలోచనలు తిట్టా, లేకపోతే దొంగదనం చేసి అబద్ధాలు ఆడా, నేను బలలో చేయను అని అనుకుంటే కుదరదు. అంటే సరి చేసుకోవట్లేదు, బలకు దూరంగా ఉండకూడదు. రెండోది సరి చేసుకోవాలి. రెండు పనులు చేయాలి మనం, జాగ్రత్త. రెండు పనులు చేయాలి. బలకు దూరంగా ఉండకూడదు, ఆయన ఎందుకు దూరంగా ఉండకూడదు. మళ్ళీ ఏం చేయాలంటే మనం సరి చేసుకోవాలి, కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, తప్పైనా ఒప్పుకోవాలి దేవుడు. అంతేగాని నేను అట్లా చేస్తున్నాను కాబట్టి నేను బలలో చేయాలని చేయమన్నప్పుడు చేయకుండా తీస్తే ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోవాలి, బలలో చేస్తేనే మనం జీవం పొందిన వాళ్ళగా ఉంటాం. నూతన ఆత్మ, నూతన జీవం, నూతన హృదయం లేకపోతే పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర. నూతన జీవం పొందిన వాళ్ళు మేము నడుచుకోవాలి. రెండోది 2 కొరింథీ 5:6. 2 కొరింథీ 5:6 వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొచ్చున్నాం. చాలు. ఒకటోదేమో నూతన జీవం పొంది నడుచుకోవాలి. ఈరోజు మన నడక ఎట్లా ఉండాలి? క్రైస్తవ నడక. క్రైస్తవులు ఎట్లా నడవాలి? హానుకైతే దేవునితో నడిచాడు. ఈరోజు నువ్వు కూడా ఎట్లా నడవాలంటే ఒకటోది నూతన జీవం, నూతన హృదయం, నూతన ఆత్మ. పాత అన్ని కూడా దూరం చేయాలి. రెండోదిగా వెలుచూపు వలన కాక విశ్వాసం. వెలుచూపు అంటే చెప్పండి, కనపడటానికి కాదు. కనపడే క్రైస్తవం కాదు, ఆదివారం క్రైస్తవం కాదు, లేదా కనపడటానికి బైబిల్ పట్టుకుని పోయేవాళ్ళం కాదు, అందరూ వస్తుంటే బైబిల్ పట్టుకుని రావడం కాదు. ఆ క్రైస్తవం వెలుచూపు క్రైస్తవం అని బైబిల్ చెప్తుంది. వెలుచూపు చూడటానికి క్రైస్తవమే, చూడటానికి క్రైస్తవ వివాహమే. పెళ్ళి అయిపోయిన తర్వాత విందులు, వినోదాలు, తాగడం, ఎగరడం, తనుకోవడం, పేరుకేమో పరిశుద్ధ వివాహం. వివాహంతో అయిపోయిన తర్వాత మన ఇష్టం వచ్చిన జీవితం. అది కాదు మనకు కావాల్సింది. అప్పుడు ఋతుమా నేను చెబుతున్నాను, ఏమనుకోవద్దు ఎవరైనా. ఎంతో ఆశపడదు, మంచి వివాహం కావాలి, పరిశుద్ధ వివాహం కావాలి అన్నయ్య. సేవకులు పిల్లలు అన్నయ్య, ఏదైనా చేయకపోతే చెప్పండి అన్నయ్య, నేను చేస్తా, తెలియకపోతే ఇటు చేయాలి అన్నీ చెప్పాను.
నేను ప్రకటన రాసినప్పుడు చెప్పామా, మీరేమనుకోవద్దు, పెళ్ళైన తర్వాత డీజే బాక్స్ వద్దామా అని చెప్పాను. వదులుతున్నా. నేనేం చేశాను, పిల్లగా ఒప్పుకోవట్లేదు, వాళ్ళకి కావాలన్నా. నేనన్నా సరే, నేనేం కాదన్నాను, 6 దాకా మాత్రం పెట్టమాకండి అని చెప్పాను. పెళ్ళైన తర్వాత 6 దాకా పెట్టమాకండి అని చెప్పాను. వాళ్ళు అసలు పెళ్ళిలోనే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు పెళ్ళి చర్చిలో కనిపించుకొని ఇంటి దగ్గర రిసెప్షన్ లాగా పెట్టుకొని డాన్స్ వేసుకుందామని ప్లాన్ చేశారు. దేవుడు ఎందుకు నాకు బయలుపరిచిండు, చర్చిలో పెళ్ళి ఇంటి దగ్గర చేయాలి, ఇంటి దగ్గరే స్టేజ్ ఏర్పాటు చేయండి అని చెప్పారు. పాప ఎంతో ఆశ చేసింది, మంచిగా చేసింది, అంతా మంచిగా చేసింది. భర్త భార్య దేవునికి లోపడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, మంచిగా వాళ్ళ ఉద్దేశం మంచిగా. కానీ సైతాన్ గాడు ఊగుడా చెప్పండి, సైతాన్ గాడు ఊగుడా ఏమాత్రం గర్భిణి, దేవునికి అవమానం, దేవుని నామానికి అవమానం, దేవుని బిడ్డలకు అవమానం. ఈరోజు ఎందుకు చెప్పాను, నా నోట్లో నుంచి వచ్చింది ఫస్టే, వద్దు అని చెప్పా వినలా. ఒకసారి దేవుని సేవకులు ఒకసారి అనాలోచితంగా కూడా చెప్తారు, ఆ మాట వింటూ నేర్చుకోవాలి. మనం వాక్యాలు మనతో మాట్లాడుతుంటే నేర్చుకోవాలి. చెప్పే నేను, అమ్మా పెళ్లి కొడుకు 4,000 ఇవ్వాలి, పెళ్లి కూతురు 3,000 ఇవ్వాలి, ముందే ఇవ్వాలి, తర్వాత మీ ఎడాల్లో మీరు ఉంటారు. కొంతమంది అనుకున్నారు ముందే డబ్బులు అడుగుతుంది. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఆమె చేతి మీదనే వచ్చిన సేవకులందరికీ ఇప్పించారు. తెలియని విషయం సంఘానికి తెలియాలి కాబట్టి చెబుతున్నాడు. వాళ్ళు ఏదైతే ఇచ్చారో దగ్గర 6-7 సేవకులు ఇచ్చారు. మ్యూజిక్ వేసినందుకు ఒక 2,000, వచ్చిన వాళ్ళకి తర్వాత 1,000. ఎందుకంటే దేవుని నామాన్ని ఘనపరచడానికి సేవకులు పిలవమన్నారని పిలిచారు. ఘనంగా జరగాలి, పరిశుద్ధ వివాహం జరగాలి, చాలా మంచిదే, చక్కగా జరిగింది. కానీ ఏం జరిగిందంటే విశ్వాసం లేదు, నమ్మకం లేదు, అంతా వెలి చూపులోనే. బైబిల్కి సమయం లేదు, వాక్యానికి సమయం లేదు. నిజంగా ఆ రోజు చక్కటి వాక్యం కూడా నేను కూడా ఒక అర్థం మాట్లాడాలి, అయ్యగా ఒక అర్థం, నేను ఒక అర్థం, తర్వాత పెళ్లి. వాక్యానికి టైం లేదు, జరిపించుకుంటూ పోయింది. అన్నిటికీ టైం ఉంటుంది కానీ చెప్పండి, దేవుని వాక్యానికి టైం ఉన్నట్లా. పెళ్లి కూతురు సర్దింది 12:30 స్టేజ్ మీదకి వచ్చింది. సో ఎంత విచారం అంటే నవ్వాలి ఏడవాలి అర్థం కాదు. పెళ్లి చేయకపోతేనేమో చేయలేదు, అయ్యగారు చేయడంట, చేస్తేనేమో. ఈరోజు విశ్వాసంతో ఆధారపడాలి. మన పిల్లలు మన మాట ఎందుకెందుకు సరిగా పెంచట్లా, సరిగా పిల్లలు పెంచట్లా. చాలా మంది చెప్తున్నారు, అన్నా మా అమ్మాయి డిగ్రీ చదువుతుందన్నా, అన్న మా మాట్లాడగా చేయట్లా, ఇష్టం వచ్చినప్పుడు పోతుంది, ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. చాలా మంది ఏమొస్తుంది, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు కన్నీళ్ళు పెట్టుకొని, అన్నా ప్రార్థన చేయండి, అన్నా ప్రార్థన చేయండి. మా అబ్బాయి అస్సలు ఇంట్లో ఉన్నట్లా తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, డబ్బులన్నీ ఖర్చు చేస్తున్నాడు. కారణం చిన్నప్పటి నుంచి నువ్వు భయభక్తులు లేవు, నీ పిల్లలు కూడా భయభక్తులు పెంచట్లా. అందుకనే ఈ అవమానాలు, అందుకనే ఈ శోధనలు కుటుంబాల పట్ల. అందుకనే చిన్నపిల్లల తల్లిదండ్రులు చెప్తారు, మీ పిల్లలు మందిరానికి తీసుకుంటున్నారు, మీ పిల్లలు మందిరంలో పెంచండి. మొక్కని వందలది ప్రాణం వందలు అనే సామెత ఉంటుంది. ఈరోజు వెళ్లి చూపు వల్ల కాదు, బయటికి కనపడాలి కాదు, దేవుడికి భయపడాలి. విశ్వాసం అంటే ఆ రోజు అబ్రహాం గారు నమ్మారు. ఏమని ఆకాశంలో నక్షత్రాలంత సంతానం ఇస్తారు, ఇసుక నేలంత సంతానం ఇస్తారు. నమ్మాడు. దేవుడు చక్కటి కుమారుడు ఇచ్చాడు. వెంటనే ఏం చేసింది చెప్పండి, దేవుడు నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు బలి తీసుకొని పోయాడు ఇస్సాకుని. ఇంట్లో భార్య చెప్పిండా లేదు, బైబిల్లో లేదు, చెప్పిండా లేదు. చెప్తే మాత్రం ఆ శాలమక్క నువ్వు కాదు, నిద్రపోతుంది అక్కడ శాలమక్క. కొద్దిగా లేదు శాలమక్క, అసలు నువ్వే నాకు అక్కలో, నా కొడుకు నాకు కావాలి, నువ్వో లేదేమో. అబ్రహాము వదిలిపెట్టడానికి కూడా ఇష్టపడేది కానీ కొడుకును వదిలిపెట్టడానికి ఇష్టపడేది కాదు. అవునా కాదు చెప్పండి. బలితులంటే ఏదైనా ఇవ్వకూడదా? రాక 100 సంవత్సరాలు పుడితే నువ్వు చేసుకుని దేవుడిని బలిస్తావా పోయి, నువ్వే నాకు అక్కర్లాపు, నేను నా కొడుకు వేరే కొట్టపు అనేది
పోయాడు. విశ్వాసంతో ఆ రోజు నోవాహు కూడా జలప్రలయం వస్తుంది, విశ్వాసంతో వాడను తయారు చేశాడు. విశ్వాసంతో ఆకాశ తూములు ఎప్పుడు పడతాయని తెలియనప్పుడు, వర్షమే తెలియని రోజులని రాత్రి కూడా చెప్పుకున్నాం మనం సంఘ ప్రాంతం. జలప్రలయం వస్తుంటే నోవాహు మాత్రం విశ్వాసంతో వాడను తయారు చేశాడు. నోవాహు కుటుంబం రక్షణ. ఈరోజు మన జీవితంలో విశ్వాసం అంటే ఏంటంటే చూడంలో కూడా చూసినట్టు నమ్మటం, చూడకపోయినా నమ్మడం, అదే విశ్వాసం. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు. కాబట్టి ఎట్లా నడవాలంటే మనం చెప్పండి, విశ్వాసంతో. ఒకటోది ఎట్లా నడవాలి? నూతన జీవంతో నడవాలి. రెండోది విశ్వాసంతో. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా నా దేవుడు సమర్థుడు, నా దేవుడు అన్నింటినీ తీసేస్తాడు. వస్తే వచ్చిందా కష్టం, వస్తే వచ్చిందా ఇబ్బంది, పక్కన పెట్టాలి. ఎన్ని పక్కన పెట్టాలి? దేవుని కొరకు నేనేనా కీడు అనుభవించమా? ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు? దేవుని కొరకు నేనేనా కీడు కూడా అనుభవించాలి, కీడు కూడా, ఇబ్బందులు కూడా ధైర్యంగా స్వీకరించాలి. అదే విశ్వాసం. చూద్దారండి, మూడోదిగా క్లుప్తంగా ధ్యానించుకున్నాం. మూడోదిగా చూద్దారండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీ 5:16. నేను చెప్పినగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు నేను శరీరాచరణ నెరవేర్చదు. మూడోది ఎట్లా నడుచుకోవాలి? చెప్పలేదు. ఆత్మానుసారం అంటే మాకు అది ఎప్పుడు కనపడలేదు, అలా అనుకోవాలి. ఆత్మానుసారముగా అంటే దేవుని చిత్త ప్రకారంగా. మీ ఇంట్లో ఏ పని చేసినా కూడా దేవుని చిత్త ప్రకారం చేయాలి. ఆచారంలో లేకపోతే ఇయ్యను కట్టుబాట్లు లేకపోతే అయ్యే పెట్టుకోవద్దండి. అవన్నీ శరీర ప్రకారం, శరీరాచరణ కింద ఉన్నాయి. శరీర కార్యాలని ఎక్కడుందన్నమాట? శరీర కార్యాలు జాగ్రత్తలు, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, దేశం, కలహం, మత్సరం, క్రోధాలు, కక్షలు, భేదాలు, విమతాలు, అసూయ, మద్దత, అల్లరితో కూడిన ఆటపాటలు, ఆటపాటలని శరీరంతో కూడుకున్నాయి. శరీర కార్యాలు. నువ్వు రక్షణ పొందావు, మానసు పొందావు, మందులో వస్తున్నావు, ఇంకా శరీర కార్యాలు ఎందుకు? అబద్ధాలు ఎందుకు? అసూయ ఎందుకు? వ్యభిచారం ఎందుకు? జాగ్రత్తలు ఎందుకు? కలహాలు ఎందుకు? తగాదాలు ఎందుకు? తిట్టుకోవడం ఎందుకు? ఆత్మానుసారంగా అట్లా నడుచుకోవాలి. చెప్పండి, ప్రేమ, దయ. కింద దయ, అవి కూడా కింద ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయతో, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ఆశ శరీరానుసారంగా వద్దు, ఆత్మీయంగా ప్రేమ కలిగి ఉండు. నువ్వేమి ఇయ్యకపోయినా పర్వాలా, నువ్వేమి సహాయం చేయకపోయినా పర్వాలా, ఎవరిపోయేదో ఇయ్యాలని లేదు, ఇవ్వకపోయినా పర్వాలా, ప్రేమ కలుగు. అసూయ పెట్టుకోమాకు, కోపం పెట్టుకోమాకు. ఆత్మానుసారంగా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8:9. దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే, దేవుని ఆత్మ ఉంటే శరీరం ఉండదు, అక్కడ శరీర కార్యాలు ఉండవు, అక్కడ చక్కగా ఉంది. దేవుని ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. శరీర స్వభావం అంతా పక్కన పెట్టాలి. ఆత్మతో నడుచుకోవాలి, ఆత్మీయంగా నడుచుకోవాలి. ఆత్మ శరీరం అంతా తగాదాలు, కలహాలు, కోపాలు, లేకపోతే ఎన్నో దేవుని వ్యతిరేకమైనవన్నీ పక్కన పెట్టి ఆత్మీయంగా నడుచుకోవాలి.
ఆత్మీయంగా నడుచుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నేను బాగా చేస్తా అంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన చేసేదంతా చేస్తాడు, చేసేదంతా మేలు చేస్తాడు, చెప్పండి కూడా కీడు కూడా చేస్తాడు. ఆయన చేసేదంతా చేస్తాడు. నాకు కొనుగోలు యెహోవా మనకు చేసేదంతా చేశాడంతే. ఇశ్రాయేలు కూడా చేశాడు. ఇశ్రాయేలు కూడా ఒక ఇద్దరినేమో కానానికి తెచ్చాడు. మిగిలిన వాళ్ళందరినీ ఏం చేశాడు? మధ్యలోనే ఈరోజు నీకు కూడా ఆయన చేసేది చేయకమాడు ఖచ్చితంగా చేస్తాడు. మనం ఎట్లా నడుస్తామో అట్లానే ఆయన కూడా మనకి ఆత్మానుసారముగా. ఈ సందర్భంగా నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు వస్తుంది, చెప్తా. సమయం లేదు ఆయన చెప్తా. ఒక సిస్టర్ మంచిగా చదువుకుంది, చాలా అందంగా చౌదరి కుటుంబానికి చెందింది. చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ స్కూల్లో చదువుకుంది, క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది. దేవుడు అంటే ఎంత ఇష్టం, నమ్ముకుంది. కుటుంబం ఆ అమ్మాయి నమ్ముకోవడం కాకుండా తల్లిదండ్రులు కూడా దేవుడు మందిరాన్ని వేసిపోయాడు. చౌదరీస్ అంటే నేను ఏదో గొప్ప చేయడానికి కాదు, కానీ అన్యుల కుటుంబం నుంచి వచ్చారు, చదువుకున్నారు, మంచి ఉద్యోగం వచ్చింది, చదువుకుంది, మంచి ఉద్యోగం వచ్చింది. చర్చికి వెళ్తున్నారని పోతారు, ఉద్యోగం వచ్చింది. చిన్న వయసులో ఆలోచన వచ్చింది, పెళ్లి చేయాలని ఆలోచన. సేవకుడు చెప్పారు కుటుంబం, అన్న మంచి సంబంధం చూడండి అన్న, మంచి. ఆ సేవకుడు తెలిసిన సేవకుడు చెప్పారు. ఆ విధంగా ఒకరోజు ఏంటంటే ఆ సేవకుడు ఇంటికి వెళ్ళి చెప్పారు, అయ్యా మంచి సంబంధం ఉంది, మంచి సంబంధం ఉంది. అబ్బాయి చదువుకోలేదులే కానీ బైబిల్ నాలెడ్జ్ ఉంది, సేవకు సమర్పించుకున్నాడు, సేవ చేస్తున్నాడు, మంచి కుటుంబం, ప్రార్థన పోయే కుటుంబం అని చెప్పారు. అడిగారు, అమ్మంటే తల్లిదండ్రులు అడిగారు. అమ్మాయి కంటే ముందే ఎవరు అడుగుతారు? తల్లిదండ్రులు అడుగుతారు. ఏమని? అన్న అందనుకుంటున్నా, మా అమ్మాయి ఎక్కడగా ఉందిగా, మా అమ్మాయి మంచి హైట్ ఉందిగా, అబ్బాయి ఎట్లా ఉన్నాడు చెప్పాడు సేవకుడు. నేను గడిచిన వారం నుంచి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఆ అబ్బాయినే చూపిస్తున్నాడు మీ అమ్మాయికి. కానీ ఒక్క లోటు ఉంది, ఆ అబ్బాయికి కళ్ళు లేవు. అబ్బాయికి కళ్ళు లేవు, గుడ్డివాడు అయినా కానీ దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఆ లిపి చదువుకున్నాడు గుడ్డివాడు, నల్లగా ఉంటాడు, కొద్దిగా లిపిదే నల్లగా ఉంటాడు. దేవుడు ఎందుకు నాకు చూపిస్తున్నాడు? వెంటనే అమ్మాయి వచ్చి ఇటువంటి సంబంధం వదలకు, ఈ సంబంధం అసలు వెళ్ళిపోయాడు సార్. ఇంట్లో తచ్చిపరిచాడు. అరే దైవ సేవ గురించి చెప్పాడే, సేవకుని మనం పంపించామే, తల్లిదండ్రులు బాధపడుతున్నారు, కూతురు బాధపడుతుంది, ప్రార్థన చేస్తున్నారు, అయినా కానీ వాళ్ళకి నమ్మలేదు. ఇంకొక నామానికి ఇంకొక సేవకుడు వచ్చి స్థానిక సేవకుడే కాకుండా వేరే సేవకుడు కూడా వచ్చి సందర్భంగా వచ్చి ఇంట్లోకి వచ్చి అన్న పాదర్లు అన్నాడు, మంచి సేవకుడు అన్న, కుటుంబం మంచిది, కాకపోతే గుడ్డుడు అన్న, కాకపోతే నల్లగా ఉంటాడన్న. దేవుడు ఎందుకు నేను ప్రార్థన చేస్తే ఆ అబ్బాయికి ఈ అమ్మాయినే చూపిస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాను. వెంటనే అమ్మాయి మళ్ళీ అంతే ఇటువంటి సంబంధం తేటానికి ఇంకోసారి మా ఇంటికి రావద్దని సేవకులు గర్తించి తల్లిదండ్రులు బాధపడ్డారు. ఇంకో నెల 2 నెలలు 3 నెలలు నిజంగా జరిగిన సంగతి అమ్మాయి సాక్ష్యం చెప్పి 3 నెలల తర్వాత ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుంటుందంట. దేవా ప్రభు, ఆ సేవకులు ఎట్లా తెచ్చే సంబంధాలు నేను వద్దన్నా, మీ చిత్తం ఏంటి, మీరే నాకు చూపించండి అని అంటే 3 సార్లు దేవుడు మళ్ళా ఆ అబ్బాయిని చూపించాడు. ఆ గుడ్డి అబ్బాయిని, ఆ నల్ల అబ్బాయినే చూపించాడు. ఏం చేయాలి అర్థం కాదు. దేవుడికి లోపడింది. వెంటనే తల్లిదండ్రుల దగ్గర పోయి, నాన్న అమ్మ దేవుడు నాతో మాట్లాడాడు, ఒకసారి కాదు 3 సార్లు. ఆ అబ్బాయినే చేసుకోమని చెప్తున్నాడు దేవుడు. సేవకులు కూడా చెప్పారు, సేవకులు అవుతున్నాను, కానీ నేను ప్రార్థన చేస్తుంటే నాకు కూడా దేవుడు అదే చూపిస్తున్నాడు. ఆలస్యం చేయొద్దు, వెంటనే మాట్లాడండి, పెళ్లి చేసుకుంటాం. వెంటనే తల్లిదండ్రులు సేవకుల దగ్గర సేవకులు చెప్పి వచ్చారు. అబ్బాయి నల్లగా ఉన్నాడు, గుడ్డివాడు, చూపు సరిగా ఉండదు, అయినా కానీ ఆ అమ్మాయి టీచరు, మంచి ఉద్యోగం, అయినా కానీ ఆ అబ్బాయిని చేసుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే చక్కని బిడ్డలు వాళ్ళిద్దరు ఇప్పుడు కూడా పరిచయం చేస్తున్నారు, దేవుని సేవ చేస్తున్నారు. ఆ అమ్మాయి చక్కటి సాక్షి చెప్పి
నిజంగా గుడ్డోడను నల్లోడను నేను వదిలేస్తే ఏ అందగానో ఎవరితో చేసుకుంటే నేను కూడా లోకంలో గడిచిపోయేదాన్ని, లోకంలో తిరుగుంటూ తాకుంటూ ఎట్లా ఉన్నారు ఈరోజు ఎవరు ఎట్లా ఉంటున్నారు, అందగాళ్ళు ఎట్లా ఉంటున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యని సరిగ్గా చూడకుండా తన్ని తగలేసి ఎట్లా పడితే అట్లా ఉండే పరిస్థితుల్లో ఉంటే దేవుడు నాతో మాట్లాడాడు. సేవకులు చెప్పినా కూడా నేను సేవకులు చెప్పినా కూడా అయినా కానీ దేవుడు నాతో మాట్లాడి అర్థం చేసుకున్నట్లు చేస్తాడు. దేవుడి స్తోత్రం. దేవుడు ఉన్నత స్థితిలో వచ్చాడు. మా కుటుంబాలన్నీ కూడా సేవలు ఉన్నాయి. నేను ఉద్యోగం చేసుకుంటున్నా, నా పిల్లలు సేవ చేస్తున్నారు, నా భర్త సేవ చేస్తున్నాడని ధైర్యంగా సాక్ష్యం చెప్పారు. చెప్పండి, ఇది శరీర కార్యమా ఆత్మీయ కార్యమా? చెప్పండి, చెప్పండి. ఈరోజు మనం ప్రతిదీ కూడా ప్రార్థన చేసుకొని ప్రభువా పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లల వివాహాలు ఏంటి. ఏదో ఆ రోజు యెషయా దగ్గరికి సమూయేలు వచ్చాడు. ఒక్కొక్కరు చూసి అబ్బా వీడు భలే అవుతున్నాడు, వీడు భలే అన్నాడు, దేవుడి కొరకు నీడలేము, దేవుడి కొరకు నీడలేము, అబ్బా వీడు భలే బలాఢ్యుడిగా ఉన్నాడు. దేవుడు ఊరిని కూడా కోరుకున్నాడా? కోరుకోలా. ఇంకా ఏమైనా ఉన్నాడు. అతను గొర్రెలు దాచుకుంటాడు, చెన్నోడు ఉన్నాడు, పరిగ్రహణోడు ఉన్నాడు, కడగట్టోడు ఉన్నాడు. పిల్లలు వెంటనే దేవుడు ఎత్తు చూడు, రూపం చూడు, ఇంకేది కూడా చూడు. దేవుడు మనసు చూస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లల వివాహ విషయాలు, మన కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలు, ప్రతి దాంట్లో కూడా దేవుడికి లోబడే వాళ్ళంగా ఉండాలి. దేవుడికి లోబడే వాళ్ళంగా ఉండాలి. ఏదో అందగాలను లేకపోతే అందగతులను పెళ్లి చేస్తే తర్వాత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకనే సందర్భం వచ్చింది, ఆత్మానుసారముగా అనే మాట ఉపయోగించి ఉదాహరణ చెప్పారు. మన జీవితం ఎట్లా ఉండాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. శరీరానుసారంగా నడుచుకుంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో. మూడోది సమయం అయిపోయింది, కొత్తగా నడుచుకుందాం. విభ్రస్తులు మాత్రం చదువుకొని ముగించుకోవాలి. గోడలు ఎట్లా నడుచుకోవాలి చెప్పండి? నూతన జీవం కలిగిన వారుగా, నూతన ఆత్మ, నూతన హృదయం. రెండోదిగా విశ్వాసంతో నడుచుకోవాలి. మూడోదిగా ఆత్మానుసారం. ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుతూ మన కొరకు తను దేవుడి ఘటనగాను బలిగాను అప్పగించుకొను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఎట్లా నడుచుకోవాలి చెప్పండి? ప్రేమ కలిగి. ఈరోజు సంఘాల్లోనే ఒకరంటే ఒకరి పట్ల, సంఘానికి ఒకే సంఘానికి వస్తారు, ఒకే పనులు చేయవస్తారు. వేరే దగ్గర వాళ్ళకి వీళ్ళ గురించి చెడ్డలు చెప్పడం, వేరే వాళ్ళ అన్యులకి సంఘం వాళ్ళ గురించే ఫిర్యాదులు చేయడం. బైబిల్ అంటుంది కదా, ఒకరికొకరు ప్రేమ కలిగి నడుచు. ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని కలిగి ఉన్నా ప్రేమ లేకపోతే అంతా వ్యర్థం. కనబడని సహోదరుని ప్రేమించకపోతే కనబడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తారు? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఇంకా వివరించిన 5వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఒక్కోటి ఇంకో భాగాన్ని పట్టింది, అందుకనే పై చదువుతా. కొలస్సీ 2:6, కొలస్సీలకు రాసిన పత్రిక 2:6. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనను వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమును స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని విస్తరించు. ఆయన యందుండి చెప్పండి, ఎట్లా నడుచుకోవాలి? దేవునిలో నడుచుకోవాలి. ఆయనను వేరు పారిన వారై క్రీస్తులో ఉండి ఎట్లా వేరు పారిలాగా ఇంటిలాగా కట్టబడుకుంటా విశ్వాసంలో స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని విస్తరించు. ఆయన యందుండి దేవునిలో నడవాలి. దేవునిలో నా యందు మీరును మీ యందు నేను మాటలు విడిచి ఉంటే మీకు ఏది ఇష్టపడాలని మీకు కావాల్సింది ఇస్తాను. ద్రాక్ష తీగలు నేను, ద్రాక్ష తోట నేను, తీగలు మీరు. ఎవడు నా యందు విడిచి ఉందో వాడు ఫలిస్తాడు. నా యందు లేకపోతే కాల్చి వేయబడతాడు. ఈరోజు దేవునిలో ఉంటున్నావా? దేవునిలో వెళ్ళిపోతున్నావా? దేవుని మందిరంలో వెళ్ళిపోతున్నావా?
6వ చూద్దామండి. ఎఫెసీ 5:5. ఎఫెసీ 5:5. ఎఫెసీ 5:5. దినములు చెడ్డవి 5:15. దినములు చెడ్డవి కనుక ఈ సమయము కొనియక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానులే కాక జ్ఞానుల వలె. జ్ఞానం అంటే చెప్పండి, జ్ఞానం అంటే మంచిగా చదువుకోవడం కాదు. జ్ఞానం అంటే పశుపత్రులు కావడం కాదు. జ్ఞానం అంటే మంచి ఉద్యోగం కావడం కాదు. జ్ఞానం అంటే యేసుక్రీస్తుని అంగీకరించడమే జ్ఞానం. చెప్పండి, యేసుక్రీస్తుని అంగీకరించడమే, యేసుక్రీస్తుని నమ్ముకోవడమే జ్ఞానం. నువ్వు అనుకుంటున్నావు నువ్వు చదువుకున్నామని, ఉద్యోగం చేస్తున్నామని, లేకపోతే అన్ని మంచిగా కుటుంబ విషయాల్లో మేడలు నిధులు పొలాలు లేకపోతే అన్ని సంపాదిస్తున్నామని, నా అంత తెలియగలవాడు ఎవరు లేరని అనుకొని గర్వపడుతున్నావు. అదంతా ఈ లోక జ్ఞానం, బయట కదా ఈ లోక జ్ఞానం. దేవుని దృష్టిలో వెళ్తాను. యేసుక్రీస్తుని నమ్ముకోవడమే అసలైన జ్ఞానం. యేసుక్రీస్తుని అంగీకరించడమే, యేసుక్రీస్తుని పూజ చేయడమే జ్ఞానం. జ్ఞానంలోనే నడుచుకోవాలి. అట్లా నడుచుకోవాలి మనం జ్ఞానంలో. చివరిగా ఇంకో మాట చూసుకున్నాం, ఇంకో మాట ముగించుకుందాం. 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల చాలు. వెలుగులో నడవాలంట. చెప్పండి, వెలుగులో నడవాలి. వెలుగులో, చీకటిలో కాదు. చీకటి, లోకం, సైతాను, ఆశ్చర్యాలు, దేవునికి వ్యతిరేకత, ఇవన్నీ కూడా చీకటి. ఈరోజు నేను వెలుగులోకి వచ్చాములే అనుకుంటూ కూడా చీకటిలో నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాము ఆనందిస్తారు. కానీ పెదాలతోనే ఆ మాటలు. ప్రవర్తన అంతా చీకటే. చీకటి మార్గాలు, చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు, చీకటి ఉద్దేశాలు, అంతా చీకటి. దేవుడు అంటున్నాడు వెలుగులో నడవాలి. ఎట్లా నడవాలి చెప్పండి? వెలుగు. రక్షణ పొంది, బాప్తిసం పొంది, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన వెలుగులోకి వచ్చినట్టు కాదు. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన, లేదా పాటలు పాడినంత మాత్రాన, వాక్యాన్ని చదివినంత మాత్రాన వెలుగులోకి వచ్చినట్టు కాదు. గుర్తుపెట్టుకోవాలి. చీకటి తలంపులు, చీకటి ఉద్దేశాలు, చీకటికి సంబంధించినవన్నీ సైతానికి సైతాన్ అంట చీకటి ఉండాలి. చెప్పండి, సైతాన్ ఎవరు? చీకటి. సైతాన్ పనులు చేసే వాళ్ళందరూ కూడా చీకటోళ్ళే. సైతాన్ లాగా అబద్ధాలు ఆడేవాళ్ళు, మాయ చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అసూయ, ద్వేషం, ఈర్ష్య, ప్రేమ లేకుండా ఇవన్నీ కూడా చీకటి పోలే. చీకటి నుంచి వెలుగులో చెప్పండి ఎట్లా నడుచుకోవాలి? 7 రకాలు చెప్తున్నాం. చెప్పండి. 1, నూతన జీవము, నూతన హృదయం, నూతన. 2, విశ్వాసంతో. వెలుసూపు కాదు. ఇందాక ఉదాహరణ చెప్పా. అమ్మాయి వెలుసూపు పట్టి చేసుకోవాలి. చెప్పండి. చూడటానికేమో నల్లోడు, గుడ్డోడు. ఈరోజు ఎంతమంది ఆమోస్తులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు సిద్ధంగా అటువంటి సంబంధం అవుతుంది మాకు ముందే. వెలుచూపులతో బైబిల్ చెప్తుంది. లేదు అట్లా గుర్తుపెట్టుకోండి. 3, ఆత్మానుసారంగా నడవాలి. 3, ఆత్మానుసారం. 4, ప్రేమ కలిగి నడుచుకోవాలి. 5, దేవుని యందు ఆయన యందు నడుచుకోవాలి. 6, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. 7, చివరగా చెప్పండి వెలుగులో. 2 కళ్ళు మూసుకుందాం. మోకరిద్దాం. కళ్ళు మూసుకుందాం. ఎట్లా నడుచుకోవాలి?